సో మణిపూర్ స్పీకర్ బోరాబాబు సింగ్పై జనవరి 11న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాల నుంచి స్పీకర్కు సైతం రాజ్యాంగ రక్షణ ఉండబోదని చెప్పింది. అప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించిన స్పీకర్ దాన్ని పట్టించుకోకపోవడంపై ముమ్మాటికి నేరపూరిత కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని, శాసనసభ స్థిరత్వాన్ని ప్రాథమిక హక్కులను కాపాడడానికి రాజ్యాంగ సూత్రాలు అమలు కావడానికి ఈ కేసులో న్యాయస్థానమే తుది నిర్ణేత అని చెప్పింది. సో ఓవరాల్గా ఈ చట్టాల అమలు విషయంలో న్యాయస్థానమే ఫైనల్, న్యాయస్థానం చెప్పిందే అల్టిమేటము. సో ఈ దాంట్లో న్యాయస్థానము మేమే నిర్ణయం తీసుకుంటాం, మేము చెప్పింది వినకపోతే మీకు శిక్ష తప్పదు. తమ ఆదేశాలను పాటించక కోర్టు గౌరవాన్ని స్పీకర్ తగ్గించారని అసంతృప్తి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 129 రూల్ ఆఫ్ లా కింద సాధారణ పౌరులతో పాటు స్పీకర్ కూడా కోర్టు ముందు సమానమేనన్న ధర్మాసనం కేసు విచారణ సమయంలో సదరు స్పీకర్ తమ ముందు హాజరయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో డైరెక్ట్గా స్పీకరే కోర్టు ముందు రావాల్సే, నువ్వేమి ఏంది సామాన్యులకు మించిన అపరిమితమైన అధికారాలు ఏమీ లేవు, ఇక్కడ స్పీకర్ అయినా కూడా కోర్టు ముందట సమానమే అని చెప్పడం జరిగింది. ఆయన ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటేస్తారా, కోర్టు ధిక్కరణ పర్యవసాలను ఎదుర్కొంటారని ప్రశ్నిస్తున్నారు. సో ఇది ఓవరాల్గా మన దగ్గర కూడా స్పీకర్కు భారతదేశంలో కోర్టుకు మించిన అపరిమితమైన అధికారాలు లేవు. వీళ్ళు విచారణకు సంబంధించి ట్రిబ్యునల్ చైర్మన్గానే వ్యవహరిస్తారు. గతంలో ఇది మణిపూర్లో జరిగింది, ఇప్పుడు కూడా మళ్ళా జరిగే అవకాశము, అలాంటి పరిస్థితి తీసుకురావద్దు అని ఈరోజు చెప్పడం. ఇంకా ఇది ఆల్మోస్ట్ ఒక కథ ముగిసే వరకు వచ్చేసింది.